పండగవేళ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారి NH44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓవర్టేక్ చేయబోయి జై భారత్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అయితే ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో 2 చనిపోగా 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే వెంటనే వాళ్ళందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే ఓవర్ స్పీడ్తోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని రిపోర్టర్ శంకర్ అందిస్తారు. జాతీయ రహదారి NH44 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్లకు సమీపంలో ఉన్నటువంటి సింధూరా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర రాత్రి 10:30 గంటల సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ మనం ఆ స్పాట్ దగ్గర ఉన్నాము. విజువల్స్లో చూడొచ్చు. ఇది జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సు. ఇది హైదరాబాద్ నుంచి అరుణాచలం ప్రయాణికులను తీసుకొని వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ప్రధానంగా తీసుకుంటే మాత్రం బస్సు డ్రైవరు మితిమీరిన వేగంతో వెళ్తూ ఎదురుగా వెళ్తున్నటువంటి కారును తప్పించబోయి ఇక్కడే పక్కలో ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో క్లీనర్తో పాటు కర్నూలుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 35 మంది దాకా కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ ప్రమాదానికి సంబంధించి కనుక అప్డేట్ తీసుకుంటే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరితో పాటు మరో 9 మందికి మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. గాయాలైనటువంటి వారిని అందరినీ కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని వారి సురక్షిత ప్రాంతాలకు వేరే వాహనంలో కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పండగ వేళ ఈ ప్రమాదం అనేది కూడా పూర్తి స్థాయిలో చనిపోయిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఈ ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మితిమీరిన వేగమే ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టు ఇక్కడ ఏదైతే లారీ ఉందో ఈ లారీ నాగాపూర్ నుంచి లోడు అంటే పత్తి లోడ్ను తీసుకొని వెళ్తుంది. ఈ ప్రమాదంలో భారీగా జరిగి ఉంటే మాత్రం అగ్ని ప్రమాదం అట్లాంటి చోటు చేసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలు పోయేవని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించి చాలా చోట్ల కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఈ విధంగా నడపడం వల్ల అమాయకులైనటువంటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా గతం నుంచి కూడా ప్రజలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీటి మీద తనిఖీ చేయాల్సినటువంటి అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించడం వల్ల వీరు త్వరితగతిన గమ్యస్థానాలకు చేరాలనే క్రమంలో కూడా ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికంగా చర్చలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ప్రమాదంలో 2 మరణించడం, అదేవిధంగా ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు, దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయని కూడా వారు పరిశీలించే పరిస్థితిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే లభ్యమైంది. ఇది మితిమీరిన వేగం అంటే దాదాపు 100, 130, 140 ఆ స్పీడ్లో వస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి ఒక ఎర్టిగాను ఢీకొట్టబోయింది. అంటే దాన్ని తప్పించబోయి పక్కనే ఉన్నటువంటి ఈ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ముఖ్యంగా దీని ఫ్రంట్ భాగాన్ని మొత్తం చూస్తే కనుక ఓవరాల్గా ఇదంతా కూడా డిస్మాండల్ అయినటువంటి పరిస్థితి. అంటే బస్సుకు సంబంధించి దృఢత్వం అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రమాదం జరిగిన చోట్ల కూడా ముందు సీట్లో ప్రయాణిస్తున్నటువంటి క్లీనర్ కావచ్చు, వేరే ప్రయాణికుడు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు కూడా ఇదే జాతీయ రహదారి ఉంటుంది. ఈ రహదారిపై ప్రయాణించేటటువంటి బస్సులలో ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి, నిర్దిష్టమైన వేగంతో వెళ్ళాలని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ అవేమీ పాటించకపోవడంతో ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం, ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం యథావిధిగా కొనసాగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో మరి ఇలాంటి ప్రమాదాలపై రవాణా శాఖ ఏ విధమైనటువంటి దృష్టి పెడుతుంది, ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి ట్రావెల్స్ను తనిఖీలను ఏ విధంగా నిర్వహిస్తుంది, వాటి యొక్క నిర్దిష్టమైన వేగాన్ని కాకుండా పెద్ద ఎత్తున వేగం వెళ్లకుండా నియంత్రించే అడ్డుకట్ట ఏమైనా వేయబోతుంది అనేది మాత్రం మనమంతా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.